గాడ్. దేవునామానికి స్తోత్రములు. సామెతల గ్రంథ ధ్యానం నాకు మరి ఒక ఉదయకాలం అందు మిమ్మల్ని కూడా ప్రభు నామంలో ఆహ్వానిస్తున్నాను. సామెతల గ్రంథంలో 7 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగంలో తండ్రి కుమారునికి చేయు 10 ఉపదేశములను చూస్తాము. అదేవిధంగా 4 ఇంటర్లూడ్స్ ఉంటాయి. ఈ 4 ఇంటర్లూడ్స్లో లేడీ విజ్డమ్ యొక్క ఉపన్యాసాలు లేదు అంటే ఎక్సార్టేషన్స్ మనము చూస్తాము. ఇందులో ఇంటర్లూడ్ 1 ఏమో మొదటి అధ్యాయం 20వ వచనం నుంచి 33వ వచనం వరకు లేడీ విజ్డమ్ యొక్క కాల్ని మనం చూస్తాము. అలాగే 3వ అధ్యాయం 13 నుంచి 20 వరకు ద వాల్యూ ఆఫ్ విజ్డమ్ అంటే ఇంటర్లూడ్ 2 ఇది. దీనిలో లేడీ విజ్డమ్ యొక్క స్పీచ్ కాదు, ఇట్ ఈస్ జనరల్ పార్ట్ ఆర్ ఇంటర్లూడ్ విచ్ టాక్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ విజ్డమ్. అలాగే 3వ ఇంటర్లూడ్ అనగా 2వ స్పీచ్ లేడీ విజ్డమ్ యొక్క సెకండ్ స్పీచ్ మనకు చాప్టర్ 8లో కనిపిస్తుంది. ఆ తర్వాత చాప్టర్ 9లో లేడీ విజ్డమ్ యొక్క థర్డ్ స్పీచ్ని మనం చూస్తాం. సో దేర్ ఆర్ టోటలీ 4 interludes, and in the 4 interludes 1, 3 and 4 interludes are the speeches of lady wisdom. అలాగనే మనకు 10 ఎక్సార్టేషన్స్ ఆఫ్ ద ఫాదర్ ఉన్నాయి అనేది మనము ఇంతకుముందు చెప్పుకున్నాము ఇంట్రొడక్షన్ టు ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్లో. ఇప్పుడు మనం లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్, 10th ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫాదర్ టు ద సన్ 6వ అధ్యాయమును 20వ వచనం నుంచి మొదలైంది. 7వ అధ్యాయం అంతా కూడా ఈ ఎక్సార్టేషన్ కంటిన్యూ అవుతోంది. దానిలో మనం ఇప్పటి వరకు 7వ అధ్యాయం 5 వచనాలు, మొదటి 5 వచనాలను ధ్యానం చేశాము. నిన్నటి దినమందు మొదటి 5 వచనాలు ధ్యానం చేశాము. ఇందులో నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము అని కుమారునికి తండ్రి ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఎలాగనంటే ఇది ఎట్లాంటిదంటే మనకు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో ఏ విధంగా అయితే వారిని ఇజ్రాయేలీలకు ఆజ్ఞ ఇచ్చాడో అది అదే రీతిలో అదే ప్యాటర్న్లో మనం ఇక్కడ ఫాదర్ యొక్క ఇన్స్ట్రక్షన్ని చూస్తున్నామన్న విషయాన్ని నిన్నటి దినమందు ధ్యానం చేశాము. సో దేవుడు తన మాటలను మనము వినాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలను దాచిపెట్టుకోవాలి. తర్వాత మనము ఆయన ఆజ్ఞలను మనస్సున ఉంచుకుంటే, నీకు అనుపాప వలె నా ఉపదేశమును కాపాడుకుంటే నీవు బ్రతుకుతావు అని చెప్పాడు మొదటి 2 వచనాలలో. 3వ వచనంలో బైండ్ దెమ్ ఆన్ యువర్ ఫింగర్స్ అండ్ రైట్ దెమ్ ఆన్ ద టాబ్లెట్స్ ఆఫ్ యువర్ హార్ట్స్ అని చెప్తూ ఉన్నాడు. సో ఇంప్రెస్ దీస్ వర్డ్స్ ఆన్ యువర్ హార్ట్ అండ్ సోల్ అని ద్వితీయోపదేశ కాండం 11:18లో చెప్తూ ఉన్నాడు. అలాగే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ కొరింథీ పత్రిక 3:3లో వాటిని మెత్తని మాంసపు హృదయముల మీద రాయబడి ఉన్నటువంటి ఆజ్ఞలు అని చెప్తూ ఉన్నాడు. సో ఇఫ్ ద వర్డ్ ఈస్ రిటన్ ఆన్ ద టాబ్లెట్ ఆఫ్ అవర్ హార్ట్స్, we will delight in the word and we will love the Lord and we will keep the commandments of the Lord. ఇది ఒక చైన్ లాంటిది. మనం మన హృదయము అనే పలక మీద వాటిని వ్రాసుకున్నప్పుడు దేవుని యొక్క మాట యందు మనం ఆనందించే వారంగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క మాట నందు ఆనందించే వారంగా ఉంటామో అప్పుడు దేవుని అందలి విధేయత, దేవుణ్ణి ప్రేమిస్తాం, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయనకు విధేయత చూపిస్తాము అని
చెబుతూ ఉన్నాడు. 3వ వచనం 4వ వచనంలో జ్ఞానమునేమో నీవు నాతో అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పాలి. ఇలాగ చేసినప్పుడు ఇవన్నీ కూడా దేని నుంచి నిన్ను ప్రొటెక్ట్ చేస్తాయి అంటే జార స్త్రీ యొద్దకు పోకుండాను, ఇచ్చకంలాడు పరస్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడుతాయి అని చెప్పాడు. ఇక్కడి వరకు మనం నిన్నటి దినమందు ధ్యానం చేసాం. ఈరోజు మనం 6-7 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ ఉదయకాలమందు మాతో మీరు మాట్లాడవలసిందిగా మా హృదయములను మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఆయన మీ మాటలను మేము మా హృదయములలో భద్రం చేసుకుంటే మేము బ్రతికే వారంగా ఉంటాము. మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని ద్వితీయోపదేశ కాండంలో రాయబడినటువంటి మాటలు యేసు ప్రభువు మత్తయి 4:4లో చెప్తున్నారు. So Lord, if we are to live, help us that we keep your word in our hearts. Let them be impressed on our hearts and help us that we will not go astray from your word, Lord. కాబట్టి ఉదయకాలమందు మా ప్రియులతోనూ మాతోనూ మాట్లాడవలసిందిగా కోరుచు క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనంలో మనము అసలు విషయాన్ని సోల్మన్ చెప్పడం అనేది చూస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఇజ్రాయేల్ యొక్క రాజు, తర్వాత వారికి మ్యాజిస్ట్రేట్గా ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏమంటున్నాడు? నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా. ఇప్పుడు ఇశ్రాయేలీయుల యొక్క బాగోగులను చూచేటువంటి వాడు, తర్వాత వారిని ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి అన్నింటినీ కూడా పరిశీలన చేసేటువంటి వానిగా సోలొమన్ ఉన్నాడు కనుక తానేం చేస్తున్నాడంటే he was observing the lives of the people through the window, lattice అని కూడా మనం అనొచ్చు. అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా. So when he looked outside of his window, he came to know something, he understood something, or he saw something అనే విషయాన్ని చెప్తున్నాడు. సో ఇక్కడ బిలీవర్స్, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు జ్ఞానమును సంపాదించుకుంటారు. ఎలా సంపాదించుకుంటారు? దేవుని మాటలను చదువుట ద్వారా జ్ఞానమును సంపాదించుకుంటారు. ఇప్పుడు వరకు మనం చూసింది అదే కదా. నా మాటలు మనసును ఉంచుకో, నా ఆజ్ఞలు దాచిపెట్టుకో, కనుపాపు వల్లే నా ఉపదేశాన్ని కాపాడుకో, నీ వ్రేళ్లకు వాటిని కట్టుకో, నీ హృదయం అనే పలకల మీద వాటిని వ్రాసుకో అని చెప్తున్నాడు కదా. సో ద వర్డ్ గివ్స్ అస్ విజ్డమ్. మనకు జ్ఞానం అనుగ్రహించేది దేవుని యొక్క మాట. అందుకనే if a young man has to keep his ways, what is he supposed to do? He has to keep the word in his heart and he has to follow the word of God. అదే కదా 119వ కీర్తన 9-11 వరకు చెప్తున్నది. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. సో జాగ్రత్తగా చూచుకొనుట చేత మనకు జ్ఞానం లభిస్తుంది. సో బై స్టడీయింగ్, దీనిని మనం చదవడం వలన, ధ్యానం చేయడం వలన మనకు జ్ఞానం లభిస్తుంది. అయితే మనకు ఇహలోక సంబంధమైన జీవితమును జీవించుచున్నప్పుడు మన ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియాలి. అలా అని చెప్పి అన్నీ కూడా చేయదగినవి కావు అని అపోస్తలుడు పౌలు చెప్తాడు. అయితే
ఇప్పుడు మనం దేవుని యొక్క వివేచనతో ఇక్కడ సొలొమన్ ఏమంటున్నాడు, జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. సో జ్ఞానం మనకు అక్కలాగా ఉంటే మనలను జ్ఞానవంతమైన రీతిలో నడిపిస్తుంది. అలాగే అండర్స్టాండింగ్ ఉంటే తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పినప్పుడు చెలికత్తిగా ఉన్నటువంటి ఆ తెలివి మనలను దేవుని యొక్క మార్గంలో నడిపిస్తుంది. అయితే మనం ఇహలోక సంబంధమైన జీవితాన్ని జీవించుచు ఉన్నప్పుడు మన పరిసర ప్రాంతాలలో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు తెలియవలసి ఉంటుంది కదా. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం we should not go from house to house. మనం ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడము, తర్వాత అందరితో కూడా పిచ్చపాటి మాట్లాడడము, ఇవన్నీ కూడా మనం చేయడం అనేది కాదు. కానీ ఇతరులకు గాసిప్ని స్ప్రెడ్ చేసే వారంగా, బిజీ బాడీస్ లాగా ఉండే వారంగా ఉండకూడదు. అలాగని చెప్పి ఇతరుల మీద మనం స్పైస్ లాగా, లేదు అంటే ఒక ఇన్ ఆర్డర్ టు సే బిజీ బాడీస్గా ఉండి వారి యొక్క జీవితాల మీద నిఘా పెట్టేటువంటి వారంగా, లేదంటే గూఢాచారులంగా మనము జీవించాలి అని ఇక్కడ చెప్పడం లేదు. కానీ మనం ఏం చేయాలి అని అంటే we should know what to do and what not to do. కాబట్టి జ్ఞానమును కలిగిన వారంగా జీవించాలి. ఇప్పుడు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడు పౌల్ 5వ అధ్యాయం 9 నుంచి 19 వరకు 9 నుంచి 11 వరకు చూసినట్టయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 9 నుంచి 11 వరకు, జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతోనైనను, లోభులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యం చేయవద్దని కాదు. అంటే అలాంటి వాళ్ళతో అసలు మాట్లాడకుండా ఉండకూడదు, మాట్లాడుతూనే ఉంటాము. అయితే అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళిపోవాల్సి వచ్చును కదా. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధకుడుగా కానీ, తిట్టుబోతుగా కానీ, త్రాగుబోతుగా కానీ, దోచుకొనివాడుగా కానీ అయిన ఎడల అట్టి వానితో సాంగత్యం చేయకూడదు, భుజింపనూకూడదు అని మీకు వ్రాసి ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి ఈ లోకపు జారులు ఉన్నారనుకోండి, వారితో మనం సహవాసం చేయకూడదు. అంటే వారితో మనం జీవిస్తూనే ఉంటాము, ఈ లోకంలో నుంచి వెళ్ళిపోలేము కదా. కానీ సహోదరుడు అనబడిన వాడెవడైనా సరే ఈ విధంగా జీవిస్తున్నట్టయితే వానిని తప్పకుండా పక్కన పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే దేవుని ఎరుగినటువంటి వారు ఇటువంటి పాపపు క్రియలను చేస్తే అది వారికి తగుతుందేమో కానీ దేవుని బిడ్డలైన వారికి అది ఏమాత్రమును కూడా తగదు. అందుకనే ఇటువంటి వారు సంఘంలో ఉన్నప్పుడు మనం అటువంటి వారిని ఏమాత్రమును కాంప్రమైజ్ అవ్వకూడదు, ఏమాత్రమును కూడా వారిని మనతో ఉండటానికి, లేదంటే మనం వారితో ఉండటానికి ఇష్టపడకూడదు. అలా అని చెప్పి ఈ లోకపు జారులు ఉంటే వారితో మనము మాట్లాడతాము ఈ లోకంలో. ఎందుకంటే అందరూ పరిశుద్ధులుగా ఎవరు ఉండరు కదా. అందుకని sexually immoral people, idolaters, revilers, drunkards, swindlers, వీళ్ళతో సంఘంలో గనక ఉన్నట్టయితే ఏమాత్రమును కూడా భోజనానికి కూడా వారితో కూర్చుండకూడదు అని చెప్తున్నాడు. ఈ లోకంలో రక్షింపబడిన తర్వాత ఈ లోకంలో నుంచి మనం వెళ్ళిపోలేం కదా. ఈ లోకంలోనే జీవిస్తూ ఉంటున్నాం కాబట్టి మనం
అపవాది యొక్క తంత్రములను నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అనేదే మన యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం. అందుకే యేసు ప్రభువు ప్రార్థన చేస్తున్నప్పుడు 17వ జాన్ చాప్టర్ 17లో యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థనలో 15వ వచనంలో ఏమంటున్నాడు? 17:15 ఆఫ్ జాన్, నీవు తండ్రితో చెప్తున్నాడు, లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టుగా వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనుచున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మునట్లు తండ్రి, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, కానీ వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. సో అపవాది నుండి వారిని కాపాడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. వారిని కాపాడుము, దుష్టుని నుండి వారిని కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకంలో నుంచి తీసేసుకోమని చెప్పట్లేదు. ఎందుకంటే ఈ లోకంలో మనలను దేవుడు తన యొక్క రాయబారులుగా ఉంచాడు. అదే విషయాన్ని అపోస్తలుడు పౌలు 2 కొరింథియన్స్కి రాస్తున్నప్పుడు 2 కొరింథియన్స్ చాప్టర్ 5 verse 19 and 20లో చూస్తే 19 and 20 అదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు పక్షంగా మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. సో మనలను దేవుడు లోకమునకు రాయబారులుగా జీవించడానికి పంపించారు. ఒక రాయబారి ఉన్నాడు అనుకోండి, ఒక అంబాసిడర్ ఉంటే ఆ అంబాసిడర్ ఏం చేయాలి? తనను ఏ దేశంలో అయితే నియమిస్తారో ఆ దేశ ప్రజల యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవాలి, వారి యొక్క జీవన విధానాన్ని అర్థం చేసుకోవాలి, తర్వాత వారి యొక్క సంస్కృతిని అర్థం చేసుకోవాలి. అంబాసిడర్ యొక్క పని అది. అందుకే అపోస్తలుడు పౌలు యూదులతో ఉంటే యూదుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు కదా, అన్యులతో ఉన్నప్పుడు అన్యునిగా ఉన్నాను అని. అంటే it doesn't mean that he became like that, but he understood how to preach unto different kinds of people. So when we are the ambassadors in this world, appointed by God, దేవుని చేత నియమించబడినటువంటి రాయబారులంగా మనం ఉన్నప్పుడు ఈ ఈవిల్ వరల్డ్ యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని మనం పని చేయాల్సి ఉంటుంది. ఎవరి పక్షంగా పనిచేస్తాం? మనల్ని ఎవరైతే నియమించారో వారి పక్షంగా, అనగా మన ప్రభుత్వ పక్షంగా మనము పని చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కల్చర్ని అర్థం చేసుకోమన్నాం కదా అని కల్చర్లో అంతర్భాగంగా మనం అయిపోకూడదు. బీ రోమన్ వెన్ యు ఆర్ రోమ్ అని ఒక సామెత ఉంది. అంటే రోమ్లో ఉంటే నువ్వు రోమన్ లాగా జీవించు అని. అయితే రోమన్ లాగా జీవించడం అంటే వారి యొక్క సంస్కృతిలో కలిసిపోమన్నట్లుగా ఈ ప్రొవర్బ్ చెప్తుందేమో కానీ దేవుడు మాత్రం మనకు ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే, మనం ఈ లోకమందు క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు సమాధాన వాక్యాన్ని మనకు అప్పచెప్పాడు.
సో క్రీస్తుకు రాయబారులంగా ఉన్నప్పుడు దేవునితో సమాధానపడుడి అని క్రీస్తు పక్షంగా మనం ఇతరులను బ్రతిమాలుకునేవారంగా ఉండాలి. దేవుని యొక్క రాయబారులంగా దేవుని యొక్క మాటను, దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. కొలెషన్స్కి రాస్తున్నప్పుడు అపోస్టల్ పాల్ చాప్టర్ 2 వర్స్ 8లో ఏం చెప్తున్నాడంటే, ఆయనను అనుసరింపక, ఎవరిని? దేవుణ్ణి అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అంటే ఒక కల్చర్లోనికి మనం వెళ్ళినప్పుడు, ఒక సొసైటీలో మనం జీవిస్తున్నప్పుడు, ఒక కమ్యూనిటీలో మనం ఉంటున్నప్పుడు, ఒక దేశంలో మనం ఉంటున్నప్పుడు, మనం వారి యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, వారి జీవన విధానం అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాము, తర్వాత అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సోలమన్ ఏ విధంగా అయితే కిటికీలో నుంచి తన దేశంలో జరుగుతున్న విషయాలను అబ్జర్వ్ చేస్తున్నాడో, అలాగా మనం keen observers of what is going on in the world, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. అయితే కావున మనం ఇక్కడ ఆయనను అనుసరింపక మనుష్యుల పారంపర్యాచారమును, అనగా లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి, అంటే వరల్డ్లీ ఫిలాసఫీస్ని మనము అనుసరించి, లేదు అంటే హ్యూమన్ ట్రెడిషన్స్ని, పారంపర్యాచారాలు, ఇది ఒక పరంపరగా వస్తుంటాయి. పారంపర్యాచారమును మనము అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మనలను చెరపట్టుకొని పోవువాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా మనం జీవించాలి. ఎందుకు? we are appointed by the Lord as ambassadors into the world. ఇప్పుడు we should not be captivated, or we should not become captives of the empty deceit, నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత, నిరర్ధకమైన తత్వజ్ఞానం చేత, ఎంప్టీ డిసీట్ నుంచి మనము జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ సోలమన్ అన్నింటినీ కూడా పరిశీలన చేస్తున్నాడు. మనం కూడా అన్నింటినీ పరిశీలన చేయాలి. మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది, సొసైటీలో ఎటువంటి ప్రజలు ఉంటున్నారు, వారిని దేవుని కోసం సంపాదించడానికి, లేదంటే దేవునితో సమాధానపరచడానికి నేను ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి, వారి యొక్క జీవన శైలిని, వారి ఆచారాలను, వారి యొక్క సంస్కృతులను, సంప్రదాయాలను, వారి యొక్క క్రియలను అన్నింటినీ కూడా అబ్జర్వ్ చేయాలి. అలాగా తన కిటికీలో నుండి, తన అల్లిక కిటికీలో నుండి పార చూడగా ఒక విషయం ఆయనకు కనిపించింది. అంటే ఏం కనిపించింది అంటే, జ్ఞానము లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనిపించను. ఒక వ్యక్తి కనిపించాడు, ఒక బుద్ధి లేని పడుచువాడు కనిపించాడు. ఇప్పుడు కిటికీలో నుంచి చూచినప్పుడు తనకు ఈ విషయం కనిపించింది. జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 8లో ఫిలిస్టీన్స్ ప్రాంతంలో ఇసాకు ఉన్నాడు. 26:8 చదువుదాము. ఇసాకు గెరారులో నివసించెను. ఆ చోటి మనుష్యులు అతని భార్యను చూచి ఆమె ఎవరని అడిగినప్పుడు అతడు ఆమె నా సహోదరి అని చెప్పాడు. ఆమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుష్యులు ఆమె నిమిత్తం నన్ను చంపుదురేమో అనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడెను. అక్కడ 8వ వచనం, అతడు చాలా దినములుండిన తరువాత ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు కిటికీలో నుండి చూచినప్పుడు, ఇప్పుడు సోలమన్ కిటికీలో నుండి చూచినప్పుడు బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనిపించాడు. ఈ అబీమెలెకు రాజు
అక్కడ కిటికీలో నుంచి చూస్తుంటే ఇసాకు తన భార్య అయిన రెబుకాతో సరసమాడుట కనబడింది. అప్పుడు అబీమెలెకు ఏం చేశాడు? ఇసాకును పిలిపించి, ఆమె నీ భార్యయే కదా, ఆమెను నా సహోదరి అని ఎందుకు చెప్పావు, ఇలాంటి పని ఎందుకు చేశావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి చూచాడు? హీ వాజ్ అబ్జర్వింగ్, మేబీ యాజ్ ఎ కింగ్ హీ వాజ్ observing what is going on in and around his palace. ఆయన రాజ్యంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని, బహుశా ఎత్తైనటువంటి కోటలో రాజుగారు ఉంటారు కాబట్టి అక్కడి నుంచి చూచాడు. అలాగా సొలొమోన్ కూడా చూచాడు. ఎప్పుడు చూచినప్పుడు జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడ్డాడు. అమాంగ్ ద గలిబుల్ యూత్స్ అని చెప్పచ్చు. అంటే జ్ఞానం లేని వారి మధ్యన, ఎస్పెషల్లీ దోస్ హూ ల్యాక్ గుడ్ సెన్స్, గలిబుల్ యూత్, దోస్ హూ డూ నాట్ హ్యావ్ గుడ్ సెన్స్. ఈ యవ్వనస్తులు అందరూ కూడా బుద్ధి లేని వారే ఉంటారు అని అనుకోవడానికి వీల్లేదు. అందరూ యువకులు కూడా బుద్ధి లేని వారు కారు, కొందరు బుద్ధి లేని వారు ఉంటూ ఉంటారు. అలాగని అందరు యువతులు కూడా బుద్ధి లేని వారు కాదు, కొందరు యువతులు బుద్ధి కలిగిన వారు ఉంటారు. అంటే యువకుల విషయంలో ఎలా ఉంటూ ఉంటారో, యువకులు ఎలా ఉంటూ ఉంటారో అలాగుననే యువతులు కూడా ఉంటూ ఉంటారు. ఇప్పుడు పడుచువారే కాదు, ఏ వయసు వారైనా సరే తెలివి తక్కువ వారు కావచ్చు. అయితే యవ్వనస్తులలో భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి. వాటిని నియంత్రించడం వారికి ఉన్నటువంటి జీన్స్ని బట్టి, అప్పటి పరిస్థితిని బట్టి, ఆ యూత్ని బట్టి వాటిని నియంత్రించటం వారికి అంత సులభంగా ఉండదు. కానీ మనకు ఒక యవనస్తుడు, మంచిగా ఉన్నటువంటి యవనస్తుడు ఉన్నాడు, యోసేపు తన యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతున్నాడు. అంటే దేవుని మాటను ఎవరైతే హృదయములలో భద్రపరుచుకుంటారో వారి యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోగలుగుతారు. ఎవరైతే దేవుని యొక్క మాటను పెడచెవిని పెడుతుంటారో, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శాంసన్. యు ఆర్ ఎ నాజిరైట్ అని చెప్పాడు దేవుడు. నీవు నాజీరు చేయబడ్డావు, అపవిత్రమైనది ఏది కూడా నువ్వు ముట్టుకోకూడదు అని చెప్పాడు. అంటే తన యొక్క జీవితం అంతా కూడా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జీవితంగా ఉండాలి అని చెప్పాడు. అలాంటిది తాను దేవుని యొక్క మాట వింటున్నాడా? దేవుని యొక్క మాట వింటే డిలైలా దగ్గరకు వెళ్తాడా? వెళ్ళడు కదా. అలాగ దేవుని మాట వినకపోవడం వలన తాను ఎంతటి దుస్థితిలోనికి వచ్చేసాడో మనకు తెలుసు. తన కళ్ళు పీకేసిన తర్వాత అతనిని గానుగా ఈడవడానికి తనను అపాయింట్ చేసుకున్నారు, చైన్స్తో బంధించేశారు. అయితే వేడుక చూద్దామన్నట్టుగా తనను దాగోను గుడికి తీసుకొని వచ్చారు. ఎందుకు ఈ దుస్థితి వచ్చింది అంటే తన యొక్క హృదయంలో దేవుని మాటలను దాచుకోలేదు. రెండవది, హీ వాజ్ నాట్ వెరీ అబ్జర్వెంట్. అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలన చేసి తెలుసుకోవడం లేదు. ఆ తర్వాత మూడవది, తన యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోతున్నాడు. సో ఈ మూడు విషయాలు, ఒకటి దేవుని యొక్క మాట హృదయంలో దాచిపెట్టుకోవడం, రెండవది మన పరిస్థితులన్నింటినీ కూడా జాగ్రత్తగా అసెస్ చేయగలగడం, ఈ లోకంలో వివేకులముగా పాముల వలె వివేకులంగా జీవించాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. ఎక్కడ కూడా మనం ఎంప్టీ డిసీట్ వల్లనో, లేదంటే ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్లనో, ఫ్రెండ్స్ యొక్క ఎంకరేజ్మెంట్ వల్లనో, అపవిత్రతలోనో, లేదంటే దైవ వ్యతిరేకమైన క్రియలలోనికి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు? యు అండ్ ఐ ఆర్ ది అంబాసిడర్స్ ఆఫ్ గాడ్.
యువకులు, యువతులు, చిన్నవారు, పెద్దవారు, వయసుతో తారతమ్యం లేదు. అందరూ కూడా దేవుని యొక్క మాటను అంగీకరించే వారిగా ఉండాలి. అందరూ భావోద్వేగాలను నియంత్రించుకోగలిగే వారిగా ఉండాలి. ఇటువంటి నియంత్రణ ఎప్పుడు వస్తుంది అంటే మనం దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు వస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించి, ఈ లోక పారంపర్యాచారములను అనుసరించి నడుచుకుంటే మన జీవితం ప్రత్యేకమైన జీవితంగా ఉండదు. అదుపులేని భావోద్వేగాలు నాశనకరమైన పరిస్థితులకు దారితీస్తాయి అనే దానికి శాంసనే బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నాడు. యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచు వాడొకడు నాకు కనబడ్డాడు. ఇప్పుడు వారికి, ఈ పడుచు వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతామో వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు అన్నీ కూడా తెలుసు అని అనుకుంటారు. తల్లిదండ్రులు చెప్పిన దానికి మాకు తెలుసులే, మీరేం చెప్పనవసరం లేదు అని అంటారు. అందులో ఇప్పుడున్నారే జెన్ జీ పీపుల్ ఉన్నారే, జెన్ జీ అని అంటాం. అంటే జనరేషన్ జీ పీపుల్ ఉంటారే, వీరికి మనం ఒక్క మాట కూడా చెప్పలేం. మన మాట వినరు. అటువంటి వారికి దేవుడి ఉదయకాలం చెప్తున్నది ఏంటంటే, దేవుడు మీకు తల్లిదండ్రులను అనుగ్రహించింది ఎందుకు అనంటే వారు మిమ్మలను నియంత్రించడానికి, వారు మిమ్మను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి. నీవు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, అన్ని చోట్ల కూడా నీకు దేవుని యొక్క మార్గములను బోధించడానికి గార్డియన్స్గా దేవుడు తల్లిదండ్రులను అనుగ్రహించాడు. అయితే బుద్ధి లేని పనులను చేయడానికి మరి యవనస్తులైనటువంటి వారు ఏమాత్రమును కూడా వెళ్లకుండా ఉండాలి. దేవుని మాటలను జాగ్రత్తగా వినాలి. పరిస్థితులన్నింటినీ కూడా దైవ జ్ఞానంతో అసెస్ చేయాలి. బుద్ధి కలిగిన వారిగా జీవించాలి అని ఈ 2 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. మిగిలిన భాగాన్ని మనం రేపటి దినమందు ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, ఈ లోకములో మీరు మమ్మలను మీ రాయబారులుగా జీవించడానికి, ఈ లోకమును మీతో సమాధానపరచడానికి పంపించారు, నియమించారు ప్రభువా. సో మమ్మలను నియమించిన మీకు, మీ ప్రభుత్వమునకు మేము పనిచేసే వారముగా ఆన్ యువర్ బిహాఫ్, మీ పక్షంగా మేము ఈ లోకమును మీతో సమాధానపరచడానికి జీవించాలి. కానీ ప్రభువా, బుద్ధి లేనటువంటి వారముగా జీవించకూడదు అని మీ వాక్యము సెలవిస్తుంది. సో లార్డ్, హెల్ప్ us that we live here in this world in a most discerning manner. మాకు ప్రభువా డిజర్న్మెంట్ కావాలి, ఇన్సైట్ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి ప్రభువా. దీనిని మాకు అనుగ్రహించండి. మీ వాక్యం చదువుట ద్వారా వీటిని సంపాదించుకొని ఆ జ్ఞానముతోనూ వివేచనతోనూ పరిస్థితులను అర్థం చేసుకొని ఎవ్వడు కూడా మమ్మలను ఎంప్టీ డిసీట్ఫుల్ వర్డ్స్తో చీట్ చేయకుండా, మమ్మలను మోసగించకుండా జాగ్రత్తగా కాపాడుటకు మీరు మాకు సెలవిచ్చిన ప్రతి మాటను కూడా అనుసరించి జీవించడానికి కృప దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఈ లోకంలో పాముల వలె వివేకంగా జీవించాలి, బుద్ధి కలిగిన వారంగా జీవించాలి. బుద్ధి లేని వారిగా మనం జీవించకూడదు అని దైవవాక్యం మనలను హెచ్చరిస్తుంది. So in all our deeds, in all our daily actions, we should seek the help of the Lord to work out all these things in a discerning manner. జ్ఞానంతో, వివేచనతో వీటన్నింటినీ కూడా ఎదుర్కొనడానికి, డీల్ చేయగలగడానికి దేవుడు తన కృప చూపించును గాక. ఆమేన్.